దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. గొప్ప దేవుడైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన పూజిద్దాం. ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుణ్ణి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. విరిగిన నలిగిన హృదయముతో కృతజ్ఞతాల స్తుతులు స్తోత్రాలు ఆయనకి చెల్లిద్దామండి. అందరూ ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మన చింతలు మన యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టి పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆయన్ని సేవిద్దాం. ప్రార్థనతో ఈ యొక్క లైవ్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు సమర్పిస్తున్నాం ప్రభా. ఈరోజు దినచర్య అంతట్లో మీరే కాపాడి మీరే తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఏ అపాయము కీడు మా దగ్గరికి రాకుండా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు తండ్రి. కోడు తన బిడ్డల్ని ఏ రీతిగా తన రెక్కల కింద దాచుతుందో ఆ రీతిగా మమ్మల్ని దాచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మాలో ఆత్మని పెట్టారు, జీవాన్ని పెట్టారు, కాన్షియస్ని పెట్టారు, హార్ట్ని పెట్టారు, అలాగే శరీరాన్ని పెట్టారు ప్రభా. నిజమే తండ్రి, మేము మాకు ఇచ్చిన వాటిల్లో మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సత్యంతోనూ ఆత్మతోనూ మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచే కృపను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లైవ్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఇంకను ఎవరైతే మరి అనారోగ్యాలతో బాధపడుతున్నారో మీ గాయపడిన హస్తంతో మీ ప్రతి ఒక్క బిడ్డని మీరే ముట్టండి ప్రభా. మీరే ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి ప్రభా. ఇంకను కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో తండ్రి, అందరికీ పాజిటివ్ అయిన వాళ్ళకి నెగిటివ్ రావడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య, మరి ఫైనాన్షియల్ క్రైసిస్తో ఎంతోమంది మరి కుమిలిపోతున్నారు తండ్రి. మనసుకి శాంతి లేక నెమ్మది లేక ఎంతోమంది నైనా నిరుత్సాహం కలిగి ఉన్నారు తండ్రి, వరి పడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. యేసయ్య ఉన్నారు, మాకు ఏం అవ్వదు, మాకు గొప్ప దేవుడైన యేసయ్య ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటిది ఆపద జరగదని ప్రతి ఒక్కరికి నిబ్బరమైన ధైర్యం ఇవ్వండి ప్రభా. మాకు కఠినమైన హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంక నువ్వు తండ్రి యేసయ్య, మీ సన్నిధానంలో సంపూర్ణ ఆనందంతో సంతోషంతో నింపినందుకు వందనాలు ప్రభా. మీ యొక్క వాక్యాన్ని మేము మనస్ఫూర్తిగా విని మీ యొక్క వాక్యానుసారంగా మేము నడవడానికి సహాయం చేయండి తండ్రి. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించే వారంగా సిద్ధపరచండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య, మేము ఇంకను ఆత్మీయంగా అభివృద్ధి అవడానికి సహాయం చేయండి, విశ్వాసంలో బలపడడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య, మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి వందనాలు, నిత్య రాజ్యాన్ని బట్టి వందనాలు, మీతో సదాకాలం జీవించి గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు తండ్రి. మేము పరిశుద్ధులుగా, నీతివంతులుగా, నిర్దోషులుగా మరి మీ యొక్క ర్యాప్చర్లో మేము ఎత్తపడే గుంపులో ఉండడానికి సహాయం ఇవ్వండి ప్రభా. మరి ఆ బీమా సీట్లో కూడా మేము మంచి పేరు మీకు తెచ్చివారంగా సిద్ధపరచండి తండ్రి. మాకు అప్పచెప్పిన ఈ పరిచర్య మేము నమ్మకంగా ఉండడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను తండ్రి, మేమందరం కలిసి మీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడి పనిచేసే కృపను అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి I'm trading my sorrows, I'm trading my pain, I'm laying it down for the joy of the Lord అనే పాటను పాడదామండి. Joy of the Lord. but not
crushed but not crushed, persecuted, not abandoned, struck down but not destroyed. I'm blessed beyond the curse, so His promise still endure, and His joy is gonna be my strength. Through the sorrow, the loss of the night, His joy comes with the morning. I'm trading my sorrow, I'm trading my shame, I'm laying it down for the joy of the Lord. I'm trading my sickness, I'm trading my pain, I'm laying it down for the joy of the Lord. You say yes, Lord, yes, Lord, yes, yes, Lord, yes, Lord, yes, Lord, yes, yes, Lord, yes, Lord, yes, Lord, yes, yes, Lord, amen. You say yes, Lord, yes, Lord, yes, yes, Lord, yes, Lord, yes, Lord, yes, yes, Lord, yes, Lord, yes, Lord, yes, yes, Lord, amen. మరొక పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి మనందరం కలిసి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతునని దేవుని స్తుతించి ఆరాధించి రాత్రి కాలం దేవునికి వందనాలు చెల్లిద్దామండి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీన దశలో నీ ఆశ్రయపురములో నీ సన్నిధిలో నివసింపచేసితివి. నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి. దీనదశలో నన్నాలుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన
సర్వ సత్యములో నడుచుకొని నిత్య సీయోనులో నివసింపచేయుదుము. సత్యమును నినడుచుకొని నిత్య సీయోనులో నిలుచుటకు సర్వ సత్యమును నినడుచుకొని నిత్య సీయోనులో నిలుచుటకు జీవపు వెలుగులో నడిపించుచున్నావు. ఈ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించుము. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఆత్మతో సత్యముతో మరొకసారి స్తుతించి మరొకసారి ఆయనకి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. ఈ పాట పాడి గొప్ప దేవుడా, మహోన్నతుడా, మన దేవుడు గొప్ప మహోన్నతమైన కలిగిన దేవుడిని మరొకసారి స్తుతించి మరొకసారి ఆరాధించి దేవుని స్తుతిద్దామండి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీనదాసులో నీ ఆశ్రయములో చేర్చుము. నీ సన్నిధిలో నివసింపచేయుము.
దేవుని స్తుతించి రాత్రి కాలమందు ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించడానికి మన పూర్ణ హృదయంతో దేవునికి వందనాలు చెల్లించడానికి కుటుంబ సమేతంగా మాకు మీకు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయన ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామండి. మాతో కలిసి ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించిన కుటుంబ ఆరాధనలో పాలు పొందిన మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అనుదినము కూడా దేవుడు తన శ్రేష్టమైన మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ ఇప్పుడు మనం పాడిన రీతిగా సర్వసత్యములో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ అనుదినము కూడా ఆయన శ్రేష్టమైన వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలకు కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహించి దేవుని విశ్వాసంలో బలపడి ఆయన మహిమార్థమే జీవించే కృపని దేవుడు మనల్ని తయారు చేసిన విధానాన్ని తెలుసుకొని ఆయన్ని మహింపరిచే కృపని ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలండి. ఇంతవరకు ఆయన కృపను బట్టి ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి ఆయన కాపుదల హస్తాన్ని మనకిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లించాలి. రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని మనం నేర్చుకోవటమే కాదు, సర్వసత్యాన్ని అనేకులు తెలియజేసే విధంగా మీరు మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, మీ పొరుగు వారికి, మీకు తెలిసిన వారికి, యేసయ్యను ఎరగని వారికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి ఆ యొక్క ప్రభు దీవెనలో ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని, అంతేకాదు ప్రభు రాజ్యం కొరకు, రాకడ కొరకు అనేకులు మనం సిద్ధపరిచే వారంగా మన వంతు పనిని మనం చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. రాత్రి కాలం మందు సమయాన్ని దైవచనులకి ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేరుగా చూడకపోయినా ఈ విధంగా లైవ్లో మీ గృహాల్లో మీరు ఎక్కడున్నా మీ స్థలంలో మీ దగ్గర సెల్ ఫోన్ లేక ట్యాబ్ లేక కంప్యూటర్ ఈ విధంగా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి మరి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాను. మీకు కూడా థ్యాంక్ యూ చెప్పి వందనాలు చెల్లిస్తాను. బికాస్ యూ గివ్ టైమ్ టు గాడ్ అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు షూర్లీ బ్లెస్ యూ. దేవుడికి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. మనం అందుబాటులో ఉంటే ఆయన వాడుకుంటాడు. మనం బిజీ అని దేవుడికి మనం అవైలబుల్గా ఉండకపోతే దేవుడు మనల్ని వాడుకోడు. సో దేవుడు మీ అందుబాటులో ఉంటే గాడ్ కెన్ యూజ్ యూ. సో దేవుడు వాడుకున్నప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. చాలా సంతోషం. మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం చూస్తున్నాం. మానవుడిని దేవుడు చేసినటువంటి విధానాన్ని గురించి మనం చూస్తే 5 విషయాలు మనం చూసాం. మానవుడికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, మానవుడికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు లేక ప్రాణాన్ని ఇచ్చాడు, మానవుడికి దేవుడు ఆత్మని ఇచ్చాడు, అలాగే హృదయాన్ని ఇచ్చాడు, అలాగే కాన్షియస్ అనగా మనస్సాక్షి ఇచ్చాడు. మనం అప్పుడే 3 పూర్తి చేశాం. హృదయాన్ని పూర్తి చేశాం. హృదయం అంటే దేవుడిచ్చిన హృదయం గురించి, దేవుడిచ్చినటువంటి శరీరం గురించి మనం ధ్యానం చేశాం. ఈ శరీరం చాలా ఇంపార్టెంట్ అని, ఈ శరీరంతో మీరు నేను చేసినటువంటి పనులను బట్టి దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడని ఈ విషయాలన్నీ కూడా మనం విన్నాం. అలాగే ప్రత్యేకంగా నిన్నటి దినం సోల్ గురించి మనం ధ్యానం చేసాం, అనగా జీవము లేక ప్రాణం గురించి మనం ధ్యానం చేసాం. సోల్ గురించి నిన్న నెఫిష్ అనేటువంటి పదాన్ని హిబ్రూ భాషలో వాడతారని మనం చూసాం. పాత నిబంధనలో 750 సార్లు ఈ మాట రాయబడి ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. అలాగే క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా సోల్ని ఏమన్నారు? ఫిజిక్ అనగా ఫిజీ అన్నారు. అంటే అర్థం చెప్పాను నేను. వెరీ గుడ్, రైట్. సో ఫిజీ అని అంటే ఫిజిక్ అనే PHYCHE ఫిజిక్ అన్నాను. సో ఫిజిక్ అని అంటే మన ఫిజిక్ కాదు, ఫిజిక్. 110 సార్లు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఇదే మాట రాయబడి ఉంది. అనగా అర్థం చెప్పాను. సోల్ అని, లైఫ్ అని, ఐ అని అనే పదాలు వస్తాయి. మన ఇన్నర్ బాడీ గురించి అని
పోస్టల్ కార్యాలు 2020లో చూసాం. ఇంటలెక్ట్ అని, మారల్ స్పిరిచువల్ లైఫ్ అని, ఇలాగా మారల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అని దీని అర్థం. సోల్ ఇచ్చాడు దేవుడు మనకి, అనగా దేవుడు ఇచ్చినటువంటి జీవము జీవాత్మ అన్నారు. సో జీవాత్మ మనలో ఉన్నాడు, ఊపిరి. ఆయన మన నాసికానంద్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ. ఇక ముగింపులో మనం వచ్చి నిన్నటి దినం మనం ధ్యానం చేసిన మాట ఏంటంటే, ఆ సోలు ఒకరోజు మనల్ని విడిచిపోతాయి. అదే రేచల్ విషయంలో మనం విన్నాం, రాహేలు విషయంలో ఆ ప్రాణము పోవుచున్నది అనేది విన్నాం. సో మనలో ఉన్నటువంటి ఆ ప్రాణం, మనలో ఉన్నటువంటి ఆ జీవం మనలో నుంచి విడిచి వెళ్ళిపోయిన రోజు మనం చచ్చిపోయిన రోజు. సో ప్రస్తుతం మనం జీవముతో ఉన్నాం, ఎందుకంటే మనలో జీవం ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, అన్ని కంబైన్ కనుక కనెక్ట్ అయి ఉన్నాయి కనుక. సో దాని అర్థం ఏమిటంటే మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాం కనుక శరీరము ఆత్మ, లేక శరీరము జీవము, శరీరము ప్రాణము కనెక్ట్ అయి ఉంది. సెపరేట్ అయిపోతే దాన్ని మరణం అన్నారు, డెత్ అన్నారు. అదే కొద్ది కాలం ఎడబాటు మరలా తిరిగి ఆ ప్రాణం వచ్చి కలుసుకుంటుంది మనల్ని, మనగా మన శరీరాన్ని. చచ్చిపోయిన తర్వాత దాన్ని రిజరక్షన్ అంటారు, పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం అంటే అర్థం రీయునైటింగ్ బిట్వీన్ బాడీ అండ్ సోల్ ఇస్ కాల్డ్ రిజరక్షన్. సరే, ఇదంతా కూడా నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. ఈరోజు ఆత్మ అనగా ఏంటో మనం చూద్దాం. ఆత్మ అనగా ఏమిటి? ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు కూడా మాతో కలిసి బైబిల్స్ని తెరిచి చూడాలని మనం చేస్తున్నాం. స్పిరిట్ గురించి మనం చూద్దాం. సో స్పిరిట్ గురించి మనం చూస్తే మొట్టమొదటిగా ఆది కాండం 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడునున్న ఓడలున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయిను. అగాధ దేవుడు ఏం పంపించాడు? దేవుడు నోవాహును అతనితో కూడనున్న ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లు చేయుట వలన, అది చేయుట వలన నీళ్లు తగ్గిపోయింది. దేవుడు వాయువును విసిరాడు, గాలి. సో ఇక్కడ స్పిరిట్ని గాలి అనేటువంటి పదం, అంటే ఆత్మ, స్పిరిట్ అంటే విండ్, విండ్ అని కూడా మనం అనవచ్చు. ఈ పదం రుక్ అనే మాట హిబ్రూ భాషలో స్పిరిట్కి వాడారు. మీకు గుర్తుందో లేదో, పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు కూడా ఈ మాటలు మీతో చెప్పాను. సో అంటే ఇదే స్పిరిట్ అనే పదానికి మనిషిలో ఉన్నటువంటి స్పిరిట్కి కానీ పరిశుద్ధాత్మ దేవుడికి కానీ సేమ్ వర్డ్ యూజ్ చేశారు, రుక్. RU స్పెల్లింగ్ రాసుకునే వాళ్ళు రాసుకోండి, RUAKH, RUAKH, రుక్ అని అన్నారు. హిబ్రూ భాషలో రుక్ అనే మాట అనగా లేక ఆత్మ అనేటువంటి మాట 378 సార్లు రుక్ అనే పదం. రుక్ అనగా విండ్ అనొచ్చు, లేక గాలి. ఆ పదానికి వాడారు. గాలికి కూడా, అంటే ఇక్కడ గాలి వీచగానంటే వాయువు అనే మాటకి రుక్ అనే మాట వాడు. సో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ ఆ పదానికి కూడా రుక్ అని వాడారు, ఆత్మకి కూడా రుక్ అని వాడారు. సో ఈవెన్ ఫిజికల్ బ్రెత్, మన ఊపిరి గురించి కూడా రుక్ అనే మాటే వాడారు. యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, నా ఊపిరి తీయనీయడు,
చేదైన వాటిని నాకు తినిపించును. సో ఆయన నా ఊపిరి అనగా అర్థం నన్ను అంటే మనలో ఉన్నటువంటి ఊపిరిని, మనిషిలో ఉన్నటువంటి ఊపిరిని కూడా రుక్ అనే మాట వాడు. రుక్ అనగా స్పిరిట్. సో మనలో ఉన్న ఊపిరి కూడా స్పిరిట్ అని అంటారు. సో ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏం అర్థమైంది మీకు? ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైంది. మనలో ఉన్న ఊపిరిని రుక్ అని అన్నారు, గాలిని కూడా రుక్ అని అన్నారు కదా. అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలని ఎందుకు చెప్పానంటే, రైట్, నాసికానందరములో ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మాయను అని. అది జీవం అన్నారు కదా నిన్న. వెరీ గుడ్, నువ్వు ఆ ప్రశ్న అడుగుతామని చూస్తున్నాను నేను కనుక. ఎందుకనంటే నిన్నటి దినం నువ్వు అడిగిన ప్రశ్న కూడా అదే. ఆత్మ ఏంటి డాడీ, మరి అలాగే జీవం ఏంటి, రెండు వేరా అనే దాని గురించి రాత్రి ప్రశ్న అడిగి నేను అన్నాను, స్పిరిట్ గురించి చెప్పినప్పుడు చెప్తాను అంతే కదా, రెండు ఒకటని వెంటనే చెప్పకూడదు. కానీ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను ఏమిటనంటే, ఊపిరి, సోల్, గాలి, ప్రాణము, ఆత్మ, ఇవన్నీ కూడా ఆ ఒకటే పదానికి అర్థం. అంటే పిలిచి గాలి, ఊపిరి అంటే జీవం. అంటే నువ్వు సోల్ అనొచ్చు, లేక స్పిరిట్ అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణ, ఆత్మ పోవుచున్నది అని అనలా, ఏమన్నారు? ప్రాణం పోవుచున్నది అనగా దాన్ని సోల్ అన్నాం మనం. ప్రాణం పోవుచున్నది. అయితే ప్రసంగి గ్రంథంలోకి వస్తే ఆత్మ దయచేసిన వాని దగ్గరికి వెళ్ళిపోవద్దు అని అన్నారు. సోల్ అనలేదు అక్కడ. ఆయన ఏమన్నారు? చదవండి ఒకసారి, ఆయన ఏమన్నారు చూద్దాం. హెస్కేల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో మరి ప్రసంగి 12:7 మన్నైనది చూసారా, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరు. మన్నుతో తయారు చేయబడిన ఈ శరీరం అనగా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు ఆయనే. మన్నుతో తయారు చేయబడిన శరీరం మట్టి అయిపోద్ది, మరలా భూమికి చేరిపోద్ది. ఎందుకంటే భూమికి మనిషి శరీరానికి కనెక్టివిటీ ఉందని చెప్పారు. చచ్చిపోయిన తర్వాత మనిషి శరీరం మట్టి అయిపోద్ది. కానీ ఏమైంది? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవు. అంటే ఏమిటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది? కాదు, ప్రాణము పోవుచున్నది అనే మాట రేచల్ దగ్గర వాడారు, రాహేల్ దగ్గర. అంటే సోల్ అని అన్నాం. ఇక్కడేమంటున్నావు? ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాను అంటే కాదు. ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నాకు ఎవడు చెప్తారు అనే మాట వాడింది ఆయనే, ప్రసంగి ప్రీచర్ సొలొమన్ గారు. ఆయన ఆ మాట అడిగి లాస్ట్కి వచ్చినప్పటికల్లా బుక్ ముగించే ముందు ఆయన రాసిన మాట ఏంటనంటే, మొన్న అయినది తిరిగి మరలా మన్నులో కలిసిపోద్ది, ఆత్మ దేవుడు దయచేసాడు కనుక అక్కడికి వెళ్ళిపోద్ది. ఆన్సర్ చెప్పాడు ఆయన. అంటే ఆయనే క్వశ్చన్ వేసుకున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్పాడు. చూసారా, చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోరు, క్వశ్చన్ రాదు అసలు. అది చచ్చిపోతాం దాని గురించి ఎందుకండి ఆలోచించడం అని అంటారు. కాదు, కొంతమంది బతుకుంటుండగా చావు గురించి మాట్లాడితే భయం వేసేస్తుంది కొంతమంది. ఆ ఊసు గురించి ఇప్పుడు చెప్పకండి, చచ్చిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, ఎప్పుడైనా చావు గురించి ఎవడైనా చచ్చిపోతే అలాంటి దగ్గర వర్తమానం వింటారేమో. కానీ ప్రత్యేకంగా మనిషి బ్రతుకున్నప్పుడు చావు గురించి కానీ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడు. కానీ అలాగా ఆలోచించే వాళ్ళే జ్ఞానవంతుడు. మరి ఈయనెవరు? సొలొమోను జ్ఞానవంతుడు కనుకనే అలాంటి జ్ఞానవంతుడు కనుక ఆలోచిస్తున్నాడు. ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఉన్నదా? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? థింక్ అబౌట్ దాట్. కొంతమంది ఈ లోకమే జీవితం అనుకొని ఇక్కడ కొరకే సంపాదించుకొని ఈ లోకంలోనే బ్రతికి చచ్చిపోతాం అనుకొని
దీని కొరకు ప్రయాస పడుతున్నారు. చూసారా, ఇది ఎంతకాలం ఈ జీవితం? అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. కరోనా వచ్చిన తర్వాత ఎన్ని మంది చచ్చిపోతున్నారు? రోజుకి భారతదేశంలో దగ్గర దగ్గర 90 మంది పైన చచ్చిపోతున్నారు రోజుకి. అంటే ఎంత మరణాలు జరుగుతున్నాయి ఈ కరోనా వలన. ఇంకా యాక్సిడెంట్ల వల్ల ఇంకెన్ని ప్రమాదాల వల్ల చనిపోతున్నారు, అది పక్కన పెట్టి. అంటే మరణం అనేది ఒకరోజు అందరికీ అనేది వస్తుంది. అయితే లైఫ్ అనేది ఈ లోకంతోనే ముగింపు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను అడుగుతున్నాడు, ఆఫ్టర్ డెత్ వాట్ హ్యాపెన్స్? సో ఆఫ్టర్ డెత్ వాట్ హ్యాపెన్స్ అనే ప్రశ్న ఆయన అడిగి ఆన్సర్ చెప్తున్నాడు. ఆఫ్టర్ డెత్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద బాడీ హెస్ కమ్ ఫ్రమ్ డస్ట్, ఇట్ విల్ గో టు డస్ట్. మట్టు నుంచి వచ్చింది కనుక తిరిగి మట్టిలోకి వెళ్ళి. కానీ స్పిరిట్ హెస్ కమ్ ఫ్రమ్ గాడ్ బికాస్ నాస్ట్రల్స్లో ఊపిరి ఊదాడు కనుక ఆ ఊపిరి, ఆ ప్రాణం, ఆ ఆత్మ కాల్డ్ జీవాత్మ విల్ గో టు గాడ్ అని చెప్పాడు. ఫైనల్ డిస్కషన్. సో ఇక్కడ మనం దేవుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి బాడీ, సోల్, స్పిరిట్, హార్ట్ అండ్ కాన్షియస్లో ఇక్కడ మనం స్పిరిట్ అండ్ సోల్ బోత్ ఆర్ సేమ్. అయితే డిఫరెంట్గా ఎందుకు చూస్తున్నాం అని అంటే స్పిరిట్ అనే మాటను కూడా వాడారు బైబిల్లో, సోల్ అనే మాట కూడా నుంచి వాడారు కనుక వేరువేరుగా చూడవలసిన పని ఉంది మనకి. ఒకవేళ మీరు సోల్ వస్తే మరి ఇదేంటి, స్పిరిట్ వస్తే ఇదేంటి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కనుకనే ఈ రెండు కూడా దాన్ని సోల్ అనొచ్చు, స్పిరిట్ అనొచ్చు. ఒక మాటలో చెప్తే జీవము అనొచ్చు, ఆత్మ అనొచ్చు. లేకపోతే రెండు కలిపేసి జీవము ప్లస్ ఆత్మ కాల్డ్ జీవాత్మ అనొచ్చు. జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ రెండు ఒకటే. కానీ పోవుచున్నది ప్రాణము, పోవుచున్నది ఆత్మ, రెండు మాటలు వాడే. ఇక్కడేమో ఆత్మ పోవు, దయచేసిన దేవుని దగ్గరికి. నిన్నటి దినం మనం సోల్ గురించి ధ్యానం చేసినప్పుడు సోల్ విల్ డిపార్ట్ ఆఫ్టర్ యూ డై. సో ఈవెన్ సోల్ విల్ డిపార్ట్, దట్ ద సేమ్ వే స్పిరిట్ విల్ డిపార్ట్, బికాస్ సోల్ అండ్ స్పిరిట్ ఆర్ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే. సో దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ చూసారా, దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే మీరు యేసు ప్రభువు కూడా మీరు గమనించారో లేదో, ఆయన ముగింపు మాటలు, ఆయన శిలువ మీద పలికినటువంటి మాటలు, ఆయన ప్రాణాన్ని లోకంలో విడిచి వెళ్ళే ముందు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడా లేదా? మరేంటి అర్థం అంటే శరీరం ఇక్కడ మట్టిలో కలిసిపోయాడు. ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి. ఆయన మానవుడిగా వచ్చాడు. కానీ మీకు అర్థమైందా? కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ మనల్ని డిపార్ట్ చేస్తుంది, లేక జీవం మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత రిజరాక్షన్ అప్పుడు రీయునైట్ అవుతుంది. యేసుప్రభుకి కొద్ది రోజుల్లోనే రీయునైట్ అయిపోయింది కదా, మళ్ళీ తిరిగి. అలాగే లాజరు కూడా 4 డేస్లో వెళ్ళిపోయిన జీవం మళ్ళీ తిరిగి వచ్చి లాజర్ని కలుసుకో. సో అలాగే పౌలు గారు ప్రసంగం చేస్తుండగా కుర్రోడు ఐతిక్ అనే కుర్రోడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు కదా, చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయి ఇంకా ఆత్మ అబౌట్ టు గో వదిలేసింది, బట్ అబౌట్ టు లీవ్ చచ్చిపోయాడు. ఇలా బయటికి పైకి వెళ్తున్నది, ఇంకెళ్ళాలి కదా, ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ అబౌట్ టు లీవ్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఆత్మ. సో తప్పనిసరిగా మనకి ఆత్మకి చాలా కనెక్టివిటీ ఉంది, కనుకనే మనం బ్రతికున్నాం. మనల్ని ఒకవేళ ఆత్మ వదిలేస్తే మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే, మనలో ఉన్న గాలి, మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న ప్రాణం మనలో వదిలి మనం చచ్చిపోతాం. ఈవెన్ స్టెఫెన్ కూడా మీరు గమనించారో లేదో, స్టెఫెన్ ఆయన ఏమన్నాడో చూడండి. 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఒకసారి గమనించండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 59వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 59. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని. చూసారా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా. స్టెఫెన్ చూసారా ఏం చేర్చుకోమన్నాడు? నా ఆత్మను చేర్చుకోమని. అంటే అర్థం ఏంటి? శరీరం ఇక్కడే ఉన్నది, రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. శరీరాన్ని చేర్చుకోమని అనలా, శరీరాన్ని దేవుడు చేర్చుకోవట్లేదు. శరీరం రాళ్ళు పెట్టి కొట్టబడి ఇక్కడే వదిలేశారు. కానీ నా ఆత్మను చేర్చుకో నాయన,
సో స్టెఫెన్ సోల్ హ్యాస్ డిపార్టెడ్, వదిలేసి వెళ్ళిపోయింది. సో దట్స్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ డై. యువర్ సోల్ ఆర్ కాల్డ్ సో కాల్డ్ స్పిరిట్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ విల్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ బాడీ. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదే మాట యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, నా ఆత్మని నీకు అప్పగించుకున్నాను. మత్తయి సువార్త 27:50 కూడా చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, చూసారా, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. ఇక్కడ మీకేం అర్థమైంది? ఇందాకేం చదువుకున్నా? ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభువే చెప్పాడు. ఇప్పుడేం చదువుతున్నారు? బిగ్గరగా కేకలేసి ఆత్మను విడిచెను అనలా, ప్రాణమును విడిచెను అనకేంటి? సోల్ని విడిచిపెట్టేసి. అంటే మీరు అర్థం చేసుకోరా, ప్రాణమన్నా, సోల్ అన్నా, జీవమన్నా, ఊపిరన్నా, ఆత్మ అన్నా ఒకటే అర్థం. కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్నిసార్లు వర్డ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. రక్షణ అన్నా, నీతిమంతుడిగా చేయబడ్డామన్నా, పరిశుద్ధుడు అయ్యామన్నా, చూసారా, అనగా క్రొత్త జన్మ అనుభవాన్ని పొందానన్న ఒకటే అర్థం. రక్షణ పొందిన తర్వాత కొత్త జన్మ అనుభవం పొందడం ఉండదు. రక్షణ పొందడమే క్రొత్త జన్మ, క్రొత్త జన్మే రక్షణ పొందడం. రక్షించబడినప్పుడే నీతిమంతుడు అయ్యావు, రక్షించబడినప్పుడే పరిశుద్ధుడు అయిపోయావు. అంటే ఇవన్నీ ఒకటే పదాలు కానీ డిఫరెంట్ వర్డ్స్ మనం వాడాం. బట్ దట్ మీనింగ్ ఈజ్ యు ఆర్ సేవ్డ్ పర్సన్. నువ్వు రక్షించబడ్డావు. క్రొత్త జన్మ అంటే ఏంటండి? మళ్ళీ కొత్త డౌట్ కొంతమంది. క్రొత్త జన్మ, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం నికోదేముకు చెప్పాడు కదా, అర్థం ఏమిటి? దాట్స్ ఆల్సో సాల్వేషన్ అని అర్థం. క్రొత్త జన్మ అనుభవం పొందడము, రక్షణ అనుభవం అన్నీ ఒకటే, కానీ పదాలు వేరుగా. కొత్త జన్మ అన్నారు, రక్షించబడ్డం అన్నారు, విమోచించబడ్డానన్నారు. అంటే ఏంటి? నేను క్షమించబడ్డానన్నారు. ఏంటి? నీతిమంతుడు చేయబడ్డాను, పరిశుద్ధుడు అన్న. అలాగే ఇక్కడ కూడా డిఫరెన్సెస్ మీతో చెబుతున్నా. యేసు ప్రభువే చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పిన ఆయన ఇక్కడ మనం చూస్తే ఆయన గొప్ప శబ్దంతో కేకేసి ప్రాణమును విడిచెను. ఆ ఆత్మను వదిలేశాడు. ఆ ఆత్మను డిపార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాణం, ఆత్మ, సోల్ శరీరంలో నుంచి వెళ్ళిపోవడం అనేది ఇవన్నీ ఒకటే పదాలు. ప్రాణమన్నా, సోల్ అనగా జీవమన్నా, లేకపోతే ఊపిరి అన్నా, లేకపోతే ఆత్మ అన్న ఒకటే అర్థం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవడానికి చెబుతున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నిటిలో ఒక మాట జీవాత్మ. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసింది, క్రైస్తవులైన వారికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సోల్ అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ప్రాణం అనొచ్చు, ఇది వేరు. కానీ దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని కూడా మీరు రుక్ అనే మాట హిబ్రూ భాషలో వాడతారు. మరి ఇంతకీ క్రొత్త నిబంధనలో ఏ భాష? గ్రీక్ భాష. క్రొత్త నిబంధన బైబిల్ ఈజ్ రిటర్న్ ఇన్ గ్రీక్. పాత నిబంధన రిటర్న్ ఇన్ హిబ్రూ. కనుక హిబ్రూ భాషలో ఆ రుక్ అనే పదాన్ని మనం చూసాం, ఆత్మకి వాడిన పదం. మరి క్రొత్త నిబంధనలో ఆత్మకి వాడిన పదం ఏమిటి అనేది మనం చూస్తే న్యూమా. పరిశుద్ధాత్మకి వాడిన పదమే న్యూమా. అందుకనే మనం చదువుకున్నాం కదా, సబ్జెక్ట్ కాల్డ్ న్యూమటాలజీ అనే సబ్జెక్ట్. బికాస్ న్యూమా అంటే ఆత్మ. స్టడీ అబౌట్ స్పిరిట్ ఇస్ కాల్డ్ కదా న్యూమటాలజీ. నాన్ హోలీ స్పిరిట్, స్టడీ అబౌట్ స్పిరిట్, అంతే కదా. అందులో మనం ప్రత్యేకంగా హోలీ స్పిరిట్ గురించి ఎక్కువగా ధ్యానం చేశాం. బట్ అదే న్యూమా అనే పదాన్ని ఇక్కడ ఆత్మకి కూడా వాడారు. అంటే మన ఆత్మలకి కానీ, దేవదూతల ఆత్మలకి కానీ, ఏదైనా ఆత్మ అనే పదం వస్తే న్యూమా అని వాడారు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 17:16 కూడా మనం చూస్తే, చూడండి ఒకసారి.
పౌలు ఎథెన్సులో ఆ. వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ. ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి నిండియుండుట చూచినందున ఆ. అతని ఆత్మ పరితాపం ఆత్మ పరితాపం అంటే ఆత్మకు బాధపడతాడు. చూడండి, పరిశుద్ధ ఆత్మ గురించి రాయొచ్చు, లేదా హ్యూమన్ స్పిరిట్ గురించి కూడా రాయొచ్చు. ఇంకా మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దుఃఖపడతాడు మనలో ఉండి అనే విషయాన్ని గురించి మనం అర్థం చేస్తాం. పరితాపం. అలాగే మనలో ఉన్నటువంటి హోలీ స్పిరిట్ అనొచ్చు, లేక స్పిరిట్. చూడండి, ఆయన పేరేంటి, హేరోదా ఫరో రాజు. ఫరో యోసేపు కళ చెప్తుంటే అర్థం చెప్పగానే, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలవా అని అన్నాడు. అంటే ఆయనలో ఎవరిని చూశాడు? దేవుడు ఆత్మని చూశాడు. ఎలా కనపడతాడు? బికాజ్ ఆయన చెప్పినటువంటి భవిష్యత్ గురించిన విషయాలు ఎంత చక్కగా. సో దేవుడు ఆత్మ కలిగిన వాడిని చూడగలవా అని 41:8 ఆదికాండంలో మనం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, నిన్నటి దినం మనం ధ్యానం చేసిన సోల్ లేక జీవం లేక ప్రాణం లేక ఊపిరి, ఇప్పుడు ఇవాళ ధ్యానం చేస్తున్న ఆత్మ, రెండు ఒకటే సబ్జెక్ట్. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఊపిరి, ఆ ప్రాణం, ఆ ఆత్మ మనల్ని ఒకరోజు విడిచి వెళ్ళిపోయింది. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం ఒకసారి చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, చూసారా? ప్రాణము లేని శరీరము ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేకపోతే ఏమవుతుంది? సో మీరు అర్థమైందంటే, ప్రాణం అంటే ఏంటి? జీవం, సోల్. ప్రాణం అంటే ఊపిరి, ప్రాణం అంటే ఆత్మ కూడా. సో ఇక్కడ ఆత్మ అనొచ్చు, జీవం అనొచ్చు, ప్రాణం అనొచ్చు, ఒకటే అర్థం అని చెప్పడానికి మీకు ఇవన్నీ చూపిస్తాను. జీవము మనల్ని ఒడిచిపెట్టేస్తే, ప్రాణము మనల్ని విడిచిపెట్టేస్తే, అక్కడ ఒక మాట వాడారు, ప్రాణము లేని శరీరము మృతము, డెడ్ బాడీ. వెన్ యువర్ సోల్ లీవ్స్, when your soul leaves your body, dead body. అలాగే సోల్ అని అనొచ్చు, when your spirit leaves your body, it's dead body. సో కంగారు పడకండి. స్పిరిట్ అంటే ఏంటండి, సోల్ అంటే ఏంటి, సోల్ వెళ్ళిపోద్దా, మళ్ళీ స్పిరిట్ ఇంకొకటి ఉంటుందా? కంగారు పడకండి, వాక్యం అర్థం చేసుకోండి. అందుకనే రిఫరెన్స్లు అవి ఇవి చూపిస్తున్నాను. యేసు ప్రభువే అన్నాడు, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని. అంటే ఆత్మ వదిలేయాలి, ఆత్మను వదిలిపెట్టాలి, ఆత్మ వెళ్ళి డిప్పాలి. ఇప్పుడు తర్వాత వచ్చిన 27:51 చూపించాను. ఏమని? బిగ్గరగా కేకలేసి ప్రాణాన్ని విడిచాడు. మరి సోల్ అన్నాడు. ప్రాణం అనగా సోల్ అక్కడ. ఎందుకంటే సోల్కి తెలుగు పదం ప్రాణం అన్నారు, లేక జీవం అన్నారు. సో సోల్ అన్న స్పిరిట్ అన్న ఇక్కడ దేవుడు మనకి ఇచ్చింది. అందుకనే దీన్ని ఏమన్నారు? జీవము, ఆత్మ, జీవాత్మ. కానీ దేవుడు మరొక పరిశుద్ధాత్మని, అనగా దేవుడిని మనలోకి పంపించాడు. మనం చనిపోయేంత వరకు ఆయన కూడా మనతోనే ఉంటాడు. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది కూడా ఆయనే. సో మనలో నివసిస్తాడు, మనతో పాటు ఉంటాడు, మనతో పాటు స్పిరిట్. సో ఇక్కడ ఈ సత్యాలు మీరు, ఐ హోప్ దట్ యు అండర్స్టూడ్ సంథింగ్. అయితే ఇక్కడ మీరు గమనించారో లేదో ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి గమనించండి. ప్రకటన గ్రంథం 11:11. అయితే 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును. కనుక వారు పాదములు ఊని నిలిచిరి. చూసారా, మీకేం చెప్పాను నేను? మనలో నుంచి విడిచిపెట్టబడినటువంటి జీవాత్మ, ఈ మనలో నుంచి విడిచిపెట్టబడినటువంటి ఈ ప్రాణము కానీ, లేక ఊపిరి కానీ, లేక ఆత్మ కానీ, లేక జీవాత్మ కానీ, అన్ని పదాలు పేర్ల వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది. ఆత్మ ఏంటండి, జీవం ఏంటండి, ప్రాణం ఏంటండి, మళ్ళీ కొత్త పదం ఇప్పుడు జీవాత్మ ఏంటండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఒక మాట రాశారు 11వ అధ్యాయం 11వ వచనంలో. అయితే 3:30 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి
వారిలో ప్రవేశించిన కనుక వారి పాదములు ఉని నిలిచిరి. వారు చూచిన వారు మిగిలిన భయము కలిగాను. ఇక్కడ సందర్భం మీకు తెలుసా? ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో. ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి. ఈ ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరాలు వారు సువార్త ప్రకటించడం వల్ల వీరికి చాలా అధికారం దేవుడిచ్చాడు. వీళ్ళని ఎవరిని ముట్టుకోలేరు. ఎందుకని ఆ నోటి ఊపిరి చేత చంపేస్తారు. వాళ్ళకి దేవుడు గొప్ప వాళ్ళకి ఏమిచ్చాడంటే చూడండి 5వ వచనంలో అక్కడ రాసింది, ఎవడైనా వానికి హాని చేయను ఉద్దేశించినలా ఈ ఇద్దరు సాక్షులకి హాని చేస్తే వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వాని శత్రువును దహించు. దానికి ఏమైంది? ఎవడును వానికి హాని చేయను ఉద్దేశించినలా అలాగూ వాడు చంపబడవలెను. చచ్చిపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే నోట్లో నుంచి అగ్గి వచ్చి చంపేస్తున్నారు. ఇంకా తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయటకు వారికి అధికారం కలదు. ఆకాశం మూసేయడానికి వారికి ఈ వాళ్ళు ఇవ్వబడినటువంటి భూమి మీద సమయంలో ఆకాశాన్ని ఆపేయగలరు. ఇంకేం చేయగలరు? వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తం చేసేస్తారు. ఇంకేం చేస్తారు? నానా విధమైన తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఇలాగా వాళ్ళకి చాలా పవర్స్ ఉన్నాయి. తెగుళ్ళు తీసేయగలరు. ఇప్పుడు చూడండి, కరోనాకి అల్లాడిపోతున్నారా? తెగులు ఇది. ఇలాంటి తెగులు తేవడానికి మనుషులకి అధికారం ఇచ్చాడు ఆ ఇద్దరు మనుషులు, ఆ ఇద్దరు సాక్షులకి. వారు తెగుళ్ళు తావాలని తీసుకురాగలరు. నోట్లో నుంచి అగ్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయగలరు? మనుషుల్ని హతం చేసి అగ్ని వస్తే చచ్చిపోతాడు. ఎవడు వాళ్ళ జోలికి రారు. ఇంకా వర్షాన్ని ఆపేయగలరు. ఇంకేం చేయగలరు? మూడోది ఇక్కడ మనం చూస్తే నీళ్ళను రక్తంగా కూడా మార్చేయగలరు. ఇలాంటి పవర్స్ ఉన్నటువంటి వారు వీళ్ళ జోలికి ఎవరు రాలా, వీళ్ళని ఎవడు అడ్డుపరచు. కానీ ఏమైందంటే 3.5 years తర్వాత వీరు ప్రకటిస్తూ చచ్చిపోతారు, అంటే చంపేస్తారు. హతసాక్షులు. అది అగాధములో నుంచి వచ్చిన క్రూర ముఖము వారితో యుద్ధం చేసి అది. సో క్రూర ముగ్రం ఏం చేసింది? చంపేసి. సో ఇప్పుడు అంటే మనుషులు ఎవడు అటాక్ చేయలేడు, క్రూర మృగం. అంటే మీరు క్రూర మృగం ఎవరు? మళ్ళా ఇప్పుడు ఇవన్నీ అడగండి, ఎస్కటాలజీ చూసుకోండి. మళ్ళీ ఎస్కటాలజీలో క్రూర మృగం ఎవరో చెప్పాను, ఘట సర్పం ఎవరో చెప్పాను, అబద్ధ ప్రవక్త ఎవరో చెప్పాను. 3 విషయాలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్కటాలజీ చెప్పలేను నేను ఇప్పుడు కనుక. మళ్ళీ క్రూరమృగం ఎవరండి? క్రూరమృగం ఏమైందని అంటే చంపేగానే ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోతే ఊరంతా పండగ చేసుకుంటున్నారు. ఊరెవరు? ఊరేంటే భూనివాసులు. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ బికాస్ ఆఫ్ దేర్ డెత్. ఎందుకని కాదు, ఎందుకని అంటే వీళ్ళని ఎవడు అటాక్ చేయలేడు. అటాక్ చేస్తేనేమో అగ్ని వచ్చి చచ్చిపోతాడు. సో మనం ఏమి చేయలేకుండా చచ్చర్రా బాబు, పేడ విరగడైపోయింది, అయిపోయింది, మనకి ఇబ్బంది లేదు అనుకొని వాళ్ళని భూస్థాపనం కూడా చేయట్లేదు వీళ్ళు. ఆ ఇద్దరు ప్రవక్తలు శవాలు 3.5 రోజులు ఉన్నాయి ఇక్కడ భూమి మీద. దాని గురించి సెలబ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు టీవీలో వచ్చేసినాయి కదా, అప్పుడు కూడా మన టీవీలు ఉంటాయి కదా, ఆ టీవీలో న్యూస్ ఛానల్స్ అన్నీ ఇప్పుడు మనకు సెన్సేషనల్ న్యూస్ మనకి పిఆర్పి అంటే రేట్లు పెరగాలి కదా, ఆ టీఆర్పీ రేట్లు పిఆర్పీ రేట్లు పెంచాలి కదా. దాని గురించి అప్పుడు కూడా ఏం చేస్తారు వీళ్ళు? ఆ 7 దగ్గర కూర్చొని అందరం పండగ లైవ్ ఇస్తారు. ఇదిగో ఇప్పుడు వరకు మనల్ని నీళ్లు రక్తంగా మార్చేసినటువంటి వాళ్ళు చూసారా? ఇద్దరు సాక్షులు. జూమ్ చేయి కెమెరా జూమ్ చేయి. ఆ ఇద్దరు చూడండి చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు వరకు మనం బాధించినటువంటి వారు, నోట్లో నుంచి అగ్ని వచ్చి బాధించినటువంటి వారు, వాళ్ళు తెగులు తెప్పించినటువంటి వారు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చాప్టర్ క్లోజ్ అని కానుకలు పంపించుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చదవండి ఆ మాట ఒకసారి. భూనివాసులు వారి గతి చూచి సంతోషించు ఉత్సాహంతో ఒకరికొకడు కట్నాలు పంపించుకుంటున్నాడట, కానుకలు పంపించుకుంటున్నారు. ఈ ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్, ఆ దేశం, ఈ దేశం. ఓ హ్యాపీ సెలబ్రేషన్ వరల్డ్ ఉంటుంది కదా. క్రీస్తు ఉన్నాడు కదా, కనుక సెలబ్రేషన్లో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అందులో జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఎవరిని ముట్టుకోలే. 3.5 రోజులు ఇక్కడ అయితే 3.5 రోజులు చచ్చిపోయిన తర్వాత, అంటే చచ్చిపోగానే ఏమవుతుంది మీకు తెలియాలి. ఏమైంది? ప్రాణము, జీవాత్మ, లేకపోతే సోల్ మనల్ని డిపార్ట్ అయ్యి వెళ్ళిపోద్ది. సో వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయారంటే అర్థం ఏంటి? వీళ్ళు ప్రాణం వదిలేసింది, వీళ్ళ ఆత్మ వదిలేసింది.
పరిశుద్ధ లేక వీళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ జీవాత్మ వెళ్ళిపోయాడు. 3.5 రోజుల తర్వాత ఏమైంది? దేవుని యొద్ద నుండి దేవునికి వెళ్ళిపోయింది. ఇక ఇందాక మనం చదువుకున్నాం, ఎవరు? మన్నైనది తిరిగి మన్నైపోను. ఎవరు? దేవుని సలోమాన్ చెప్పాడు కదా. సలోమాన్ మర్చిపోకూడదు, ప్రసంగి గ్రంథం. జ్ఞానమైన సలోమాన్ ఏం చెప్పాడు? ఆత్మ దయచేసిన దేవుని దగ్గర వెళ్ళిపోయినటువంటి ఆత్మ, ఆ జీవాత్మ మరలా తిరిగి దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళాలి, మరలా దేవుని దగ్గర నుంచి తిరిగి రావాలి. డిపార్ట్ అయిపోయినటువంటి సోలు మరలా తిరిగి వచ్చింది 3.5 రోజులతో. అందుకనే మీతో చెప్పాను, ప్రతి వ్యక్తిని వదిలేసినటువంటి ఆత్మ, డిపార్ట్ అయిపోయినటువంటి సోల్ తిరిగి తప్పనిసరిగా మరలా కలుసుకోవాలి. కొంచెం లేట్ అవుతుంది కొంతమందికి ఎర్లీ జరగదు. అంటే కొంతమందికి ర్యాప్చర్లో జరగచ్చు, కొంతమందికి సెకండ్ కమింగ్ తర్వాత జరగచ్చు, కొంతమందికి 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత జరగచ్చు. వీళ్ళకి చూసారా, వీళ్ళకి 7 ఏళ్ల శ్రమల్లో జరిగింది. అంటే వీళ్ళు రిజరక్షన్ పొందారు. వీళ్ళు చచ్చిపోయినటువంటి వీళ్ళు 7 ఏళ్ల శ్రమల్లో రిజరక్షన్ ఉంది. ఇంకొకటి చెప్పనా, 7 ఏళ్ల శ్రమల్లోనే వీళ్ళు ర్యాప్చర్ కూడా అయిపోయింది. ర్యాప్చర్ కూడా ఎత్తపడ్డారు కూడా. చచ్చిపోయి ఏమయ్యారు వీళ్ళు? ఏమై చదవండి, నెక్స్ట్ చదవండి. వారు దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చాడు. ఓకే, ఏమైంది? జీవాత్మ వచ్చి ఏం చేసింది? వారిలోకి ప్రవేశించను గనుక వారి పాదములు ఉని నిలిచిరి. వారిని చూచిన వారు మిగులు భయం కలిగి. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి. ఇప్పుడు వరకు టెలికాస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ భయం వేసేస్తుంది. ఇప్పుడు వరకు టెలికాస్ట్ ఇచ్చాం, వీళ్ళు చచ్చిపోయి మళ్ళీ మన నోట్లో నుంచి ఎక్కడ అగ్ని వదిలేస్తారో వీళ్ళు తెలియదు. వీళ్ళు కెమెరాలు పెట్టుకొని పరుగు, ఇంకేం చూస్తారు. అంతలోకి కొంతమంది ధైర్యం కలిగిన పక్క నుంచి కెమెరా చూస్తాడు, కెమెరా షూట్ చేస్తారు. ఏం జరిగిందో చూడండి. ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము, అబ్బా, పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢై పరలోకమునకు ఆరోహణమైరి. ర్యాప్చర్ అయిపోయింది. వారు పోవుచుండగా చూసారా, వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. అది వారు వెళ్తుండడం కూడా చూసారు. వాళ్ళు డిపార్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలాగా? శరీరము ఆత్మ 2 కలిసి వెళ్ళిపోతున్నారు. చచ్చిపోయిన బాడీ అక్కడ లేదు, ఆ బాడీ తిరిగి లేచింది. ఎందుకనంటే జీవాత్మ వచ్చి కనెక్ట్ అయింది. దట్స్ కాల్డ్ రిజరక్షన్, రీయునైటింగ్ అగైన్ ద సోల్ అండ్ ద స్పిరిట్, సోల్ అండ్ ద బాడీ. అలాగే స్పిరిట్ అండ్ ద బాడీ ఏదైనా అనొచ్చు కదా, సోల్ అండ్ ద స్పిరిట్, సోల్ అండ్ ద బాడీ, ఆర్ స్పిరిట్ అండ్ ద బాడీ రీయునైటింగ్. దట్స్ కాల్డ్ రిజరక్షన్. తిరిగి లేచారు. ఇప్పుడు ర్యాప్చర్, ఎగిరిపోతున్నారు. అది చూస్తున్నారు భూజనులు అందరూ. చూసారా, అలా అందరూ గమనిస్తున్నారు వెళ్ళిపోతుంటే. వాళ్ళ బాడీతో సోల్తో కలిసి ర్యాప్చర్లో. అలా అంటే మనం ప్రభు రాకడలో ఎలా ఎత్తపడతాం. వీరికి దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమకాలాల్లో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. 3.5 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ మరి వచ్చేయండి మళ్ళా అని ఆ 2 వ్యక్తుల్ని, పంపించబడినటువంటి సాక్షుల్ని వచ్చాము. కొంతమంది ఈయన మోషే అని, కొంతమంది ఈయన ఎలీజా అని. ఇవన్నీ బైబిల్లో లేని మనం చెప్పొద్దు. మనకెందుకు? మనం మర్మాలు చెప్పడానికి మనం ఏ వచనాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నాం, మనకు వద్దు. అది దాని జోలికి వెళ్ళదు. మనం ఎవరో, ఎందుకంటే చనిపోలేదు కాబట్టి ఏలియా గారు, మోషే చనిపోయిన మోషే రక్తాన్ని నీళ్ళుగా మార్చి ఆయనకి పవర్ ఇచ్చారు కాబట్టి ఆయనే రావచ్చు అని కొంతమంది హానూక్ అని. ఎందుకంటే చచ్చిపోయిన 2 బైబిల్లో మనం చూస్తాం, హానూక్ కానీ ఏలియా కానీ. వీళ్ళిద్దరూ కూడా ర్యాప్చర్ అయిపోయారు, మరణం చూడకుండా ర్యాప్చర్. సో వారిద్దరే రావచ్చేమో, లేక మోషే రావచ్చు. ఇలా రకరకాల కన్క్లూజన్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ కన్క్లూడ్ ఎనీథింగ్, ఎందుకో బికాస్ బైబిల్ డజంట్ క్లారిఫై అస్. బట్ 2 సాక్షులు వస్తారు తప్పనిసరిగా. ఆ 2 సాక్షులు ఇక్కడ చచ్చిపోతారు. 3.5 రోజులు ఇక్కడ సమాధి కూడా చేయరు, పండగ చేసుకుంటారు. కానీ దేవుడు వెళ్ళిపోయినటువంటి జీవాత్మ, ఎందుకు నా పాయింట్ ఏంటంటే, జీవాత్మ అనగా ప్రాణము అనగా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. అది మరణం అంటారు, అందుకని చచ్చిపోయారు. వెళ్ళిపోయినటువంటి జీవాత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరలా దేవుడి దగ్గర నుంచి తిరిగి వచ్చింది, డిపార్టెడ్, మళ్ళా అసెండెడ్ ఫ్రమ్ హెవెన్. పైనుండి మళ్ళీ కిందకు వచ్చింది, డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్. డిసెండ్ అంటే పైనుంచి కింద దిగి అసెండ్ అయిపోయింది. కనుక మనల్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మరలా దేవుడి దగ్గర నుంచి మరలా తిరిగి వచ్చి ఆ శరీరంలోకి వెళ్ళడంతో వారు లేచి కూర్చున్నారు. వారు లేచి నిలబడ్డారు. వారిని చూడగానే కంగారు పట్టుకుని వీళ్ళందరికీ,
కనుక వారు లేచి నిలబడమే కాదు, అందరూ చూస్తుంటే కానీ అలాగా ఆరోహణమే శరీరాలతో పాటు ఆత్మ కలిగి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ చూశారు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంతటితో ముగిస్తాను. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఏదైనప్పటికీ స్పిరిట్ 7 years ట్రిబులేషన్లో బీహెటెడ్ అయిన ఆత్మలు కూడా యేసయ్య దగ్గరికి వెళ్తాయి. ఆత్మలు ఒకటే వెళ్తాయి, వాళ్ళ బాడీస్ విల్ బీ హియర్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఆత్మ అన్నారా, జీవం అన్నారా, లేకపోతే చెప్పాను కదా, జీవం అనొచ్చు, ఆత్మ అనొచ్చు, బాడీ సోల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అది ఎక్కడుందో కావాలా నీకు, వెళ్ళారని? ఓకే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, అది ఎక్కడుంది నీకు కావాలి? ఓకే, కనుక 9వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును, చూసారు, దేవుని వాక్యం నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం ఆత్మ స్పిరిట్స్ అనగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళందరూ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఆత్మలు అంటే వారి స్పిరిట్స్ అన్నీ కూడా బలిపీఠం దగ్గర నిలబడి, మమ్మల్ని ఎప్పుడు ప్రభు అని ప్రశ్న అడిగినప్పుడు వారు కొంతకాలం విశ్రమించవలెను అని చెప్పారు. అది ఎప్పటి వరకు? 7 ఏళ్ళ శ్రమలు అయిపోయేంత వరకు. కొంచెం కాలం అయిన తర్వాత మరలా మీరు బాడీని కలిగి ఉంటారు. నేను వెళ్తున్నాను వాళ్ళ సంగతి చూడడానికి. యుద్ధం జరుగుతుంది, అర్మగిద్దం యుద్ధం, ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. సరే, ఏదేమైనప్పటికీ ఆత్మ అనగా లేక ఊపిరి, ప్రాణము, జీవము, ఒక మాటలో చెప్పాలంటే జీవాత్మ, కంగారు పడకండి, జీవాత్మ, ఇవన్నీ కూడా ఒకటే కోవకి ఒకటే అర్థం. సో స్పిరిట్ ఈజ్ యూజ్డ్ అన్చేంజబులీ విత్ సోల్. స్పిరిట్ అనే మాటను కూడా సోల్ దగ్గర వాడారు, సోల్ అనే మాట స్పిరిట్ దగ్గర వాడారు. సో ఏదైనప్పటికీ రెండు కూడా ఏదైనా ఎక్కువగా స్పిరిట్ సిగ్నిఫైస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సత్సంబంధం గురించినటువంటి విషయం ఎక్కువ ఆత్మ గురించి చెప్పబడ్డ. అందుకనే మనము రక్షణ పొందినప్పుడు ఒక మాట అంటాం, ఏమంటామంటే ఆత్మరక్షణ పొందిందా అని అడుగుతాం. శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ అని ఎందుకన్నామంటే సోల్ అనేది అనగా ప్రాణం అనేది దేవుడిచ్చిన ఆత్మ, ఊపిరి, అది రక్షించబడాలి. ఇన్నర్ మ్యాన్ అన్నాడు ఇంకొక మాటలో, లోపల ఉన్న మనిషి అని అన్నాడు, అంతరంగ పురుషుడు అన్నాడు, ఆయన మారాలి. ఆత్మరక్షణ, ఆయన ప్రభు దగ్గరికి వెళ్తాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. అలానే డబల్ పోజ్ లాంటి వాళ్ళు అనుకోపోని, సరే తిరిగి మళ్ళీ డబల్ పోజ్ ఒకటి అయిపోయిన దేవుడి దగ్గరికి మళ్ళీ శరీరంతో పాటు వెళ్తాడు. సో సోల్, స్పిరిట్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ వాడింది మాత్రం డిఫరెంట్గా వాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రేపు కాన్షియస్ గురించి చెప్పి ముగించుకో, అప్పుడు 5 విషయాలు అయిపోతాయి. దేవుడు మానవుడిని కాన్స్టిట్యూట్ చేసింది, శరీరము పూర్తి చేసాం, ప్రాణము లేక జీవము సోల్ పూర్తి చేసాం, 3 ఆత్మ స్పిరిట్ పూర్తి చేసాం, హృదయం పూర్తి చేసాం, మిగిలింది కాన్షియస్ మనస్సాక్షి గురించి కూడా చూసి రేపు ముగించుకో. సో గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, వి లవ్ యూ ఆల్. మీ ఆత్మ ఒకవేళ రక్షించబడకపోతే ఈరోజే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, మీ ఆత్మరక్షణ పొందండి. ఎలా పొందాలండి? యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, నేను పాపిని, నా పాపము నుండి నన్ను విడిపించు, నన్ను క్షమించు, నా పాపి నేను ఒప్పుకుంటున్నాను. నీ పాపాలన్నీ వరాసుగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండే, అవన్నీ కూర్చొని గుళ్ళో ఒప్పుకోవడమో, ఇంకోళ్ళ దగ్గర ఒప్పుకోవడమో, మనుషుల దగ్గర ఒప్పుకోవడమో, బిషప్ దగ్గర ఒప్పుకోవడమో, పోపు దగ్గర ఒప్పుకోవడమో, ఆయన నీళ్ళు వేసి చేతులు కడుక్కోవడం, ఇవన్నీ తప్పు బోధలు వద్దు. కొంతమంది గుళ్ళో డేరా కట్టి గుళ్ళో కూర్చొని పాపాలన్నీ ఒప్పుకో, ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకో, అప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఇది కూడా తప్పు బోధే. వాక్యం ఒక వ్యక్తి మారడానికి క్షణం పడుతుంది. వాక్యం వింటుండగా ప్రభువా నేను పాపిని, ఐఎమ్ సో సారీలో, నేను ఇంతవరకు తప్పు చేశాను, నన్ను క్షమించు, నా హృదయంలోకి మీరు రండి, మిమ్మల్ని దేవుడిగా నేను కలిగి ఉంటాను. క్షణంలో జరిగిపోద్ది రక్షణ కార్యం, అంతేకాని దానికి లాంగ్ ప్రాసెస్ ఏమి లేదు కదా.
ఐతోపేల్ అధికారి అయినటువంటి నా కందకే కింద మంత్రిగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ రథం మీద వెళ్తూ ఫిలిప్ గారు చెప్పిన మాటలకి ఎంతసేపు పట్టింది ఏంటి? వాళ్ళ ప్రయాణంలోనే రక్షించబడ్డాడు, ఆయన ఆన్ ద జర్నీలోనే రక్షించబడ్డాడు. వెంటనే నాకు బాప్తిజం కూడా ఇచ్చిండు అన్నాడు. నో ఎక్కువ ప్రొలాంగ్ లేదు. లుదియా ఎంతసేపు మాడింది? వాక్యం చెప్తుంటే దేవుడు హృదయం తెరిచాడు, అంతే మారిపోయింది. నన్ను ఇంటికి రండి అన్నారు, వాక్యం చెప్పి రక్షించబడాలి, ఫ్యామిలీ కూడా రక్షించబడ్డాడు. క్షణంలో జరిగే విషయం ఇది రక్షణగా. కొంతమంది తప్పబో దీనికోసం పెద్దగా ఏదో చెప్తూ ఉంటారు, ఏంటంటే గుళ్ళో కూర్చోవాలా, కనిపెట్టాలి, ఒకటొకటి ఒప్పేసుకోవాలా. వాక్యం తెలియదు. వాక్యం చెప్పేది ఏంటంటే నీ పాపిని ఒప్పుకో, నేను పాపం చేశాను ప్రభువా, నేను సిన్నర్ లార్డ్, నన్ను నా ఆత్మను రక్షించు ప్రభు. నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, లేకపోతే నా ఆత్మ నిత్యనాశనానికి వెళ్ళిపోద్ది. ఆ నిత్యనాశనానికి వెళ్ళకుండా నాకు నిత్య జీవం ఇవ్వడానికి, నా ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి ఆత్మరక్షణ. సో ఆత్మరక్షణ కనెక్టివిటీ అనేది సోల్కి కానీ ఆత్మకి కానీ ఎక్కువ ఇంపార్టెంట్. సో దేవుడితో ఎక్కువ సత్సంబంధం చాలా ఇంపార్టెంట్. సో అది అలాగని బాడీని అశ్రద్ధ చేయడం కూడా. సోల్ మారిపోతే బాడీ కూడా మారిపోతుంది. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చారు. సో గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, వీ లవ్ యూ ఆల్. మీ అందరి గురించి చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. దాస్ మేరీ అమ్మ, ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ జార్జ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హరి సత్య, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సుందర్, ప్రైజ్ ద లార్డ్ అండి. శ్రీను గాడ గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. వసంత లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. పిఎస్ సంతోష్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. జాన్ సుందర్ గారు, ప్రైజ్ ద లార్డ్. సాలమన్ రాజు కట్ట గారు, ప్రైజ్ ద లార్డ్. వెంకటరమణ తోట, ప్రైజ్ ద లార్డ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. విష్ణు గారు, ప్రైజ్ ద లార్డ్. ఇవాంజలిస్ట్ రోషన్ గారు, ప్రైజ్ ద లార్డ్. వసంత లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. మోనికా, ప్రైజ్ ద లార్డ్. ఏసి కుమారి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రేమ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్. పాల్ చౌరి పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ రూబెన్ గారు ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. రమేష్ బాబు, ప్రైజ్ ద లార్డ్. ప్రమూల వాసు బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి. గణపతి కలిదిండి గణపతి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అండి. తిరుపతి రావు కట్ట, ప్రైజ్ ద లార్డ్. విజయ్ కుమార్ గంగావరపు, ప్రైజ్ ద లార్డ్. ప్రకాష్ గారు, రవి ప్రకాష్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు స్వప్నప్రియ, ప్రైజ్ ద లార్డ్. గాలి ప్రభాకర్, ప్రైజ్ ద లార్డ్ అండి. విజయ్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. కండిపల్లి శివ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అభి రోతన్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. విజయ్ కుమార్ గంగరపు, ప్రైజ్ ద లార్డ్. శ్రీను లొపంటి, ప్రైజ్ ద లార్డ్. దర్శత్ కోటి గారు, ప్రైజ్ ద లార్డ్. కుట్టి గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. ఎఫ్ రాజ్ గారు, కేఆర్ స్వామి గారు, ప్రైజ్ ద లార్డ్. రఘవల్లి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. సిరివల్లి, ప్రైజ్ ద లార్డ్. జీవై కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రతాప్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. స్టీవ్ అభిషాయ్ గారు, సాగర్ గారు, సూసన్ పెట్ల గారు, వి కృష్ణ గారు, పవన్ కుమార్, సుబ్బారావు గారు, పింకీ వరుణ్, ప్రైజ్ ద లార్డ్. చెడూరి నాగరాజు, ప్రైజ్ ద లార్డ్. దాసుబాబు, ప్రైజ్ ద లార్డ్. చెండూరి నాగరాజు, ప్రైజ్ ద లార్డ్ అండి. శామ్యుయల్ ఫిన్నీ గారు, వెరీ గుడ్ టాపిక్ సార్ అన్నారు, థ్యాంక్ యూ అండి ఫిన్నీ గారు. స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నుంచి బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ అండి శామ్యుయల్ ఫిన్నీ గారు. కృష్ణ గారు, సగ్గిపల్లి గారు, రాజేంద్ర రాజ్, ప్రైజ్ ద లార్డ్. మోహన్ సత్య గారు, సుధాకర్ గారు, కావ్య, ఎలా ఉన్నావు కావ్య, ప్రైజ్ ద లార్డ్. మహేష్, ప్రైజ్ ద లార్డ్. శ్యామ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్. మన్మనోహర్ గారు, ప్రైజ్ ద లార్డ్. శ్యామ్ కుమార్ గారు. జ్యోతి వెలగలేరు నుంచి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. సుబ్బయ్య లంక, ప్రైజ్ ద లార్డ్. సాయి కిరణ్, ప్రైజ్ ద లార్డ్. శామ్ సుందర్, ప్రైజ్ ద లార్డ్. మోసెస్ కోహ్లీ గారు, ప్రైజ్ ద లార్డ్. జాషువా సాల్వేషన్, సువర్ణరాజు, ప్రైజ్ ద లార్డ్. శామ్యుయల్ ప్రేమ్ కుమార్ కొరపాడు, ప్రైజ్ ద లార్డ్ అండి. ఉదయ్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కీర్తి గారు, కీర్తి కుమార్, పాస్టర్ తిప్పురపు, ప్రైజ్ ద లార్డ్ అండి. రాజేశ్వరికి, ప్రైజ్ ద లార్డ్. డేవిడ్ రాజ్, ప్రైజ్ ద లార్డ్ అండి. విజయ్ గాంధీ, ప్రైజ్ ద లార్డ్. ఐజక్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ. విజయ్ గారు, ప్రైజ్ ద లార్డ్. పెడిపూడి విజయ్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. అశోద సంతోష్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభాకర్ రావు గారు, చుక్క గారు, ప్రైజ్ ద లార్డ్. తేజేశ్వరి రావు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. సుజయ్ ప్రసాద్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రదీప్ జోషి గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రదీప్ జోషి గారు. ఎల్సన్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రసాద్ బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రసాద్ మోక గారు, ప్రైజ్ ద లార్డ్. నితిన్ కోహ్లీ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. అజయ్ కుమార్ గారు. రాజేశ్వరి లంక అమ్మ, హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ రాజేశ్వరి, we love you, God bless you, we are praying for you రాజేశ్వరి. God bless you, God bless you, హ్యాపీ బర్త్డే. మీ వివాహం గురించి కూడా ప్రార్థిస్తున్నాం.
జాషువా సాల్వేషన్, ప్రైజ్ ద లార్డ్. అప్పారో ఎలా ఉన్నావు? జ్యోతి, ప్రైజ్ ద లార్డ్. రొనాల్డ్ విప్పార్ల గారు, రొనాల్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ్ నందేటి, సాయిలజ, ప్రైజ్ ద లార్డ్. వెంకట్ సతీష్, ఎలా ఉన్నావు వెంకట్ సతీష్? ప్రైజ్ ద లార్డ్. సురేష్ షూర్, ప్రైజ్ ద లార్డ్. జాన్సన్, ప్రైజ్ ద లార్డ్. ఇమ్మాన్యుయల్ రాజ్ గారు, ప్రైజ్ ద లార్డ్. తిరు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. సుధాకర్ సారీ ఫర్ లేట్ జాయినింగ్. తప్పక రేపటి నుంచి ముందు వచ్చేసేయండి సుధాకర్ గారు. ఎఫ్సి సాగర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. రూబెన్ గారు, ప్రైజ్ ద లార్డ్. ఎంఎస్ రాజు గారు, ప్రైజ్ ద లార్డ్. జార్జి పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ మిలం గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వి లవ్ యూ ఆల్. వి ప్రేయింగ్ ఫర్ యూ. బీ సేఫ్. ఓకే, మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఒకరికొకరు భక్తులు ఎదుగుదాం. మన ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చిన జీవం మనలో ఉన్నంత కాలం నమ్మకంగా బ్రతకాలి. మనం ఈ ఊపిరి ఉన్నా ఊపిరి లేకపోయినా, అంటే మనం బ్రతికున్నా బ్రతికి లేకపోయినా దేవునికి సంతోషకరంగా జీవించాలనేటువంటి మంచి నిర్ణయంతో మీరు నేను ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఒకవేళ దేవుడికి దుఃఖకరంగా మీరు ఏదైనా జీవిస్తుంటే సారీ చెప్పండి, దేవుడిని క్షమించమని అడగండి, ఫర్గివ్నెస్ అడగండి. మన పాపాలను మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతుడిని మనల్ని పవిత్రులు చేసి నీతిమంతులు చేస్తాం. ఒకవేళ మీరు ఇంకా దేవుడిని నమ్మకపోతే ఇదే అనుకూల సమయం, రక్షణ పొందండి. ప్రభువుని దేవుడిగా అంగీకరించి మీ పాపాలు ఒప్పుకోండి. సారీ లార్డ్ అని చెప్పండి. యేసు ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీ జీవితాన్ని మార్చి ఆత్మరక్షణ ఇచ్చి నిత్య రాజ్యంలో మనం చేరుతాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించింది. ప్రభు బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు వర్షం బ్లెస్ చేయండి. ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించి, రక్షించబడిన వారి రక్షణలో ఎదుగుదల పొందడానికి కృపదాయించి, మీ బిడ్డల అన్ని విషయాలు, ఆర్థికంగా, వివాహ విషయాల్లో, పిల్లల విషయంలో, వారి పిల్లలు పుట్టడం విషయంలో, వారి సంతాన విషయంలో, ఏమేమి అవసరతలు, ఆర్థిక విషయాలు, వారి ఆధ్యాత్మిక విషయాలు, వారి అనారోగ్య విషయాలు, వారి ఆరోగ్య విషయాలు మీరే ప్రొటెక్ట్ చేసి తోడే ఉండి కాపాడి సాయించి విత్తబడిన వాక్యం సత్రం ఎత్తుపుకొని వాక్యాంశాన్ని నడిపించమని యేసునామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ ఆల్. మర్చిపోకండి, రేపటి దినం మళ్ళీ అదే సేమ్ టైం 9:30కి కలుసుకుందాం. వాక్యాన్ని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీరు చేస్తున్న షేర్ బట్టి వందనాలు. చాలామంది షేర్లు కొడుతున్నారు, కానీ కొంతమంది షేర్ కొట్టడం లేదు. ఐ హోప్ దట్ యూ డూ దాట్. మర్చిపోకండి, ఎస్ఎస్సి బైబిల్ టీవీ కూడా తిరిగి తొందరగా ప్రారంభించబడాలంటే మీరే ఎక్కువ సబ్స్క్రైబర్లు చేస్తే కానీ మనం స్టార్ట్ చేయలేం. తొందరగా పని చేయండి. వీలైతే రేపు 1వ తారీఖు నుంచి యూట్యూబ్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్. సీ యూ టుమారో అగైన్ at 9:30. అంతవరకు సెలవు. గుడ్ నైట్. టేక్ కేర్.